ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. ఏలూరు పట్టణంలో 1969 నవంబర్ 1వ తారీఖున నేను జన్మించాను. నేను 6 మాసాల శిశువుగా ఉన్నప్పుడు ఒక తీవ్రమైనటువంటి వ్యాధి, నిమోనియా వ్యాధి నన్ను కమ్ముకుంది. నా తల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నారు. ఆమె నైట్ డ్యూటీలో ఉన్నారు. మా తండ్రి గారు పాఠశాలలో బీఈడి ఉపాధ్యాయునిగా ఉన్నారు. ఆయన నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. శరీరం అంతా నీలిరంగులోనికి మారి మృతి చెందాను అని తెలియబడింది. మా తల్లిగారు ఆ మృతదేహం దగ్గర ఏడ్చుచున్నప్పుడు ఏలూరు నగరంలో పత్తేబాదులో సేవ చేస్తున్న బేతేలు ప్రార్థనా మందిరానికి చెందిన దైవ సేవకులు, ప్రస్తుతం ఆ దైవజనుడు దైవజనురాలు ఇరువురు ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఇశ్రాయేలు పాస్టర్ గారు. ప్రభు ఆయనతో మాట్లాడగా ఆయన భార్య ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి బాలుడుగా ఉన్న నన్ను చూచి ఆయన 2 చేతుల్లో తీసుకుని ప్రాణము తిరిగిమ్మని ప్రార్థన చేశారు. ఆ తదుపరి ప్రభు మరలా తిరిగి ప్రాణాన్ని ఇచ్చినందున నేను బ్రతికాను అట. అది ఇజ్రాయేల్ గారు, శ్రీమతి ఇజ్రాయేల్ గారు, దైవ సేవకుడు దైవ సేవకురాలు. నేను సేవకు రాక పూర్వం అనగా నా యవ్వన కాలంలో మా గృహాన్ని దర్శిస్తున్నప్పుడు ప్రతి పర్యాయం నీవు దేవుని సేవకుడు కావాలి, నీవు దేవుని సేవ కొరకే బ్రతికించబడ్డావు, మేము చనిపోయిన బిడ్డని చేతిలో పెట్టుకుని ప్రార్థించినప్పుడు ప్రభువు నిన్ను బ్రతికించారు, దేవుని సేవ కొరకు నిన్ను పిలిచారు అని ఆయన పలుమార్లు మా కుటుంబాన్ని దర్శించినప్పుడు నాతో సెలవిచ్చేవారు. అదేవిధంగా నేను 1990వ సంవత్సరం నవంబర్ 14వ తారీఖున నేను ప్రభువులోనికి వచ్చాను. అదే దినాన దేవుని సేవకు సమర్పించుకున్నాను. దేవుని కార్యాల ఆశ్చర్యం. మన జీవితాల్లో ఆయన యొక్క చిత్తము, ఆయన ఉద్దేశము శాశ్వతం. మీ పట్ల కూడా దేవుని చిత్తం ఉంది, దాన్ని గుర్తెరగండి. మోకరించి ప్రార్థించండి, ప్రభువు మీకు తెలియచేస్తారు. దైవాశీస్సులు.